హాస్పిటల్స్‌లో ఈ రోజుల్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బిల్లింగ్ దగ్గర కావచ్చు, సర్వీస్ ఏదైతే ఉందో బయటికి చూడడానికి షోక్ టప్ ఉంటాయి. లోపల పోయిన తర్వాత బండారం బయట పడుతుంది. ఒక ఫామ్ ఇస్తారు, Yeah. ఫిలప్ చేయమంటారు. Yes. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మనకి కనపడకుండా రాసుంటాయి. అవును. అడ్మిట్ అయ్యేటప్పుడు ఒక 20-30 ఫామ్స్ తెచ్చి మేము ముందు పెడతారు. మనకేంటంటే ఆ టెన్షన్లో చదివే టైం ఉండదు. దాన్ని అడ్వాంటేజ్గా అనుకునే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. సో దానివల్ల పేషెంట్స్ నష్టపోతారు. పోలీస్ స్టేషన్లో పోలీసులకు కూడా లీగల్ అడ్వైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. 100% పోలీసు వాళ్ళు వాళ్ళు తప్పులాగే కాలేజెస్లో, స్కూల్స్లో చాలా క్రైమ్ స్టోరీస్ ఉంటాయి. స్టూడెంట్ మీద బాగా అగ్రెసివ్గా వెళ్ళిపోయి మోస్ట్లీ ఇండియా ఇస్ సచ్ ఎ టాలెంటెడ్ కంట్రీ. మన దేశంలో ఎంతోమంది యూత్ ఉన్నారు. సో ఏ రోజు ఎవరు తారలాగా మెరుస్తున్నారో మనకి తెలియట్లేదు. ఆ డిగ్నిటీని, ఆ రెస్పెక్ట్ని కంటిన్యూ చేసుకోవటం అంత ఇంపార్టెంట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒకటి మాట్లాడబోతున్నాం. యాక్చువల్గా నా ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన పేరు చెప్పడానికి ముందు అసలు ఈరోజు మేము డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంది, ఏం కథ అనేది డీటెయిల్గా చెప్తా వినండి. సో ఇప్పుడు నా ముందు ఉన్న గెస్ట్ SSSP లా అసోసియేట్స్ అనే ఒక కంపెనీ నుంచి వచ్చిండ్రు. వీళ్ళు ఏంది అని అంటే బేసిక్గా మన దగ్గర ఈ లా ఫర్మ్స్ అనేది హైదరాబాద్లో ఈ మధ్య బాగా మనం వింటా ఉన్నాం. అంటే చాలామంది జనాలు ఇంతకు ముందు అడ్వకేట్స్ అంటే ఉరికిపోయేటోళ్ళు, బట్ ఇప్పుడు పిలిచి మరీ వాళ్ళ కంపెనీస్కి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే లా అడ్వైజ్ అనేది, ఒక లాయర్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. సో వాళ్ళు ఎవరినైతే వాళ్ళు గైడ్ చేస్తున్నారో, అడ్వైజ్ చేస్తున్నారో అది ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ఎవరెవరికి లా అడ్వైజ్ అనేది ఇంపార్టెంట్ అనేదే కాకుండా అసలు జీవితంలో లా అనేది ఎంతవరకు ఉండాలి, మనం ఎంతవరకు ఉంచుతున్నాం, ఇంకెంతవరకు దాన్ని తీసుకుపోవాలి మన ఎంబడి అనే విషయాన్ని మనం మాట్లాడబోతున్నాం. SSSP లా అసోసియేట్స్ నుంచి వచ్చిన అడ్వకేట్ గణేష్ గారితో. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను మేడం. సో సార్, యాక్చువల్గా ఇన్ని రోజులు ఎట్లుండేదంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫ్యామిలీ డాక్టర్ అనేది కంపల్సరీ, బట్ ఫ్యామిలీ పూజారి కూడా ఉంటారు. ఇట్లా రెగ్యులర్గా ఫ్యామిలీ దుకాణం కూడా ఒకటి ఉంటుంది, అల్లకెళ్ళి కొనుక్కుంటారు అన్ని, ఇంకెక్కడి నుంచి కొనుక్కోరు. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యంగా మెట్రో సిటీస్లో బాగా వినిపిస్తుంది. ఇంతకుముందు ముంబైలో ఇటువైపు అంతా కూడా, లేకపోతే వేరే కంట్రీస్లో లా అడ్వైజర్స్ అనేది కొంచెం క్యాజువల్గానే వినిపించేది. బట్ ఇప్పుడు హైదరాబాద్లో బాగా సౌండ్ వస్తుంది ఇది. సో లా అడ్వైజ్ ముఖ్యంగా మీ SSSP లా అసోసియేట్స్ అనేది దేనికి పనిచేస్తుంది? మాదొక LLP సంస్థ, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో మేము యాజ్ అన్ ఇండివిజువల్ లాయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు ఒక 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు 9వ సంవత్సరానికి ఎంటర్ అయ్యాను. సో విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లాట్ ఆఫ్ సీనియర్ లాయర్లు అనుకోండి, మా మెంటర్ లెక్చరర్స్ అనుకోండి, వెల్ విషర్స్ అనుకోండి. సో లా అనేది ఎలా అంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అండి. చట్టంలో జరిగే లొసుకులు కానీ, చట్టంలో జరిగే విషయాలు కానీ, ప్రతి ఒక్క దానికి ఒక యాక్ట్, ఒక జియో చట్ట ప్రకారమే జరుగుతుంది. లా అనేది లేకపోతే ఒక మనిషి ఈరోజు బతకలేడు. ఆ పీస్ ఉండాలి అంటే ప్రతి ఒక్కటి లాకి తగ్గట్టు జరగాలి. లా అడ్వైజర్ కావాలి, లీగల్ అడ్వైజర్ కావాలి. ప్రతి ఒక్క కంపెనీకి ఇప్పుడు ఎందుకు లీగల్ అడ్వైజర్స్ వస్తున్నారో మీరు అన్నట్టు అంటే, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్కి ఆల్రెడీ అడ్వైజర్స్ ఉంటారు. వాట్ ఎవర్. డౌట్ వస్తుంది నాకు, మీరు ఒక కంపెనీకి లా అడ్వైజర్గా అంటే లీగల్ అడ్వైజర్గా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఒక ఎంప్లాయీని తీసుకునేటప్పుడు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలంటే కూడా అది ఒక లీగల్ అడ్వైజర్ దాన్ని చెక్ చేయాలి. ఆ కంపెనీకి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని తయారు చేయడం జరుగుతుంది. బట్ హౌ యూస్ఫుల్ ఇస్ ఇట్ ఫర్ ద ఎంప్లాయీ? అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంప్లాయీస్ లేకపోతే కంపెనీ లేదు. అవును. ఇప్పుడు మేము ఒక అగ్రిమెంట్ చేస్తున్నాం. ఒక కంపెనీ ఉంది, ఒక సంస్థ ఉంది, ఒక 1000 మంది పనిచేస్తున్నారు. అందులో ఆ 1000 మంది పనిచేస్తున్నారు అనుకో, ఒక కొత్త ఎంప్లాయ్ వచ్చారు. ఆ 1000 మంది కూడా ఆ ఆఫర్ లెటర్ తీసుకొని, ఆ ఆఫర్ లెటర్లో మేము అమెండ్ చేస్తాం, దాన్ని డ్రాఫ్ట్ చేస్తాము అంటే
న్యూట్రల్గా చేస్తాం ఎప్పుడైనా, లా ప్రకారం చేస్తాం. దానికి ఒక యాక్ట్స్ ఉంటాయి. కంపెనీ యాక్ట్ ఉంటుంది, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంటుంది. మీకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడు దాని మీద క్లియర్గా చెప్తాం మేము, అంటే తెలియచేస్తాం. ఒక లెటర్ మీరు తీసుకున్నప్పుడు ఒక 3 పేజీలో 4 పేజీలో ఉంటుంది. మీకు ఎంత శాలరీ, మీకు టేక్ హోమ్ ఎంత, మీ అలవెన్సెస్ ఎంత, మీకు బోనస్ ఎంత, మీ ఎక్స్ట్రా అవర్స్ వాట్ ఎవర్ ద ఎఫర్ట్స్ యూ మేడ్ ఇన్ ద కంపెనీ అదెంత, అసలు లీవ్స్ ఉంటే ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ఎన్ని పెయిడ్ లీవ్స్ ఉన్నాయి, ఎన్ని సిక్ లీవ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా ఒక లాకి అబైడ్ అయి ఉంది కాబట్టి యాజ్ ఎ లాయర్స్గా మేము గైడ్ చేసి అడ్వైస్ చేస్తాం హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి. సో వాళ్ళు దాన్ని పరిశీలనలోకి తీసుకొని దాన్ని యాక్ట్ ప్రకారం ఆ డాక్యుమెంట్ని అమెండ్ చేసి మేము రివ్యూ చేసిన తర్వాత అది టేబుల్ మీదకి వచ్చి దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ గో ఇన్ టు లైఫ్. ఓకే. సో మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీస్కి అంటే ఇప్పుడు నుంచి కాదు, అది హైదరాబాద్ కానీ ఇంకో దగ్గర కానీ ఎప్పటి నుంచో లీగల్ అడ్వైజర్స్ ఉండడం అనేది క్యాజువల్గా నడుస్తున్న ఒక ఆచారం లాగానే అలా నడుస్తూ ఉన్నారు. బికాస్ దట్ ఈస్ క్వైట్ యునో ఇట్ ఈస్ అ సెన్సబుల్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే అక్కడ చాలా ఇష్యూస్ చూస్తుంటాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు కొన్ని ఐటీ కంపెనీస్లో ఎవరినో హెరాస్ చేశారని, లేకపోతే ఆన్ టైం రెగ్యులర్గా రాకపోవడం వల్ల ఎవరో బులీ చేశారు అని చెప్పేసి. సో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ నడుస్తుంటాయి. సో వీటిని సాల్వ్ చేయడానికి కూడా లీగల్ అడ్వైస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా అయిపోతుందంటే ఒక హెచ్ఆర్ దాన్ని సాల్వ్ చేయాలి అని అంటే హెచ్ఆర్కి ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉంటుంది తీసుకున్న ఎంప్లాయీస్ పైన, బట్ అడ్వకేట్కి ఉండదు. ఎందుకంటే అడ్వకేట్ షుడ్ లుక్ ఇన్ టు ది సిచ్యువేషన్. సో ఆ విధంగా ఆలోచిస్తే, ఇలాంటి ఇష్యూస్ పైన ఆలోచిస్తే, అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కింద అనుకోవచ్చు దీన్ని, ఈ విధంగా ఆలోచిస్తే అడ్వకేట్ అనేది అంటే ఒక లీగల్ అడ్వైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్. లీగల్ అడ్వైజ్ కన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లాయర్తో డిస్కస్ చేస్తాం అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఓకే. అది మంచా చెడ అనేది మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము చెప్తాం. మీరు కార్పొరేట్ అన్నారు కాబట్టి కార్పొరేట్లో ఉమెన్ పట్ల హెరాస్మెంట్ ఈరోజు అంత ఈజీగా లేదండి. చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి, చాలా యాక్ట్స్ ఉన్నాయి. పాష్ యాక్ట్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఓవర్ దేర్. సో కాంప్లియన్సెస్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఎందుకు స్ట్రిక్ట్ ఉన్నాయి అంటే ఆ యాక్ట్స్ని అంత క్రియేటివ్గా అంత టెక్నికల్గా రాసి ఆ సేఫ్టీ మెజర్స్ ఎంప్లాయీస్కి కలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళు పీస్ఫుల్గా ఆ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసుకుంటున్నారు. హాస్పిటల్స్లో ఈ రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ ఒక్క దగ్గరనే కాదు, బిల్లింగ్ దగ్గర కావచ్చు, ఇట్లాంటి వాటిలో చాలా వాటిలల్లో అంటే కొన్ని హాస్పిటల్స్ బయటికి చూడడానికి షోక్ తప్పు ఉంటాయి, లోపల పోయిన తర్వాత బండారం బయట పడుతుంది. సో ఇట్లా కొన్ని ఉంటాయి. సో వీటన్నిటి పట్ల కూడా ఎప్పుడైతే లీగల్గా ఒకరితోనే అసోసియేట్ అయి ఉంటారో హాస్పిటల్స్ కానీ, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ ఇటు వీళ్ళకి పేషెంట్స్కి, వాళ్ళ అటెండర్స్కి అండ్ మేనేజ్మెంట్కి సమపాలికంగా అంటే మధ్యలో ఉండి వీళ్ళ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఇష్యూస్ మళ్ళా రాకుండా వీళ్ళు చూసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఉంటుందంట? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం. యాక్చువల్గా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఒక ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేయమంటారు. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మనకి కనపడకుండా రాసి ఉంటాయి, చదవరు కూడా ఎవరు. సో బేసిక్ సరే అపాయింట్మెంట్ తీసుకొని బేసిక్ ట్రీట్మెంట్ కోసం అయితే ప్రాబ్లం ఉండదు, ఒపీనియన్ తీసుకుంటాం కాబట్టి. బట్ అడ్మిట్ అయ్యేటప్పుడు ఒక 20-30 ఫామ్స్ తెచ్చి మేము ముందు పెడతారు. సో మనకి ఏంటంటే ఆ టెన్షన్లో చదివే టైం ఉండదు. మనం వాళ్ళు ఎంత అడిగితే అంత కట్టేసి ఫస్ట్ సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్ చూసుకుంటాం. దాన్ని అడ్వాంటేజ్గా అనుకునే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. సో దానివల్ల పేషెంట్స్ నష్టపోతారు. కానీ అది రేపొద్దున హాస్పిటల్కి అంతే తలకాయ నొప్పి ఉంటుందని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. రేపొద్దున ఆ చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల ఒక పేషెంట్ అదైతే మీరు బెస్ట్గా సర్వీస్ చేస్తారని మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చేయకపోవటం వల్ల దానివల్ల వచ్చే రిపర్కేషన్స్ ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది? లెట్ మీ ఆస్క్ ఇన్ అదర్ వే. కస్టమైజ్డ్ అడ్వకేట్ అడ్వైజ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేను కూడా కొన్ని చూసిన ఇప్పుడు వరకు. అంటే మనం ఏం చేస్తామంటే మీనింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం చదువుకుని ఇంగ్లీష్లో టకటక దాన్ని నోట్ చేపిస్తాం, దాన్ని సైన్ చేపిస్తాం దాన్ని బట్టి. బట్ అది ఎప్పుడైతే ఒక పెద్ద లొల్లయ్యి ఒక కోర్టుకి పోయింది అనుకోండి, అక్కడ ఇది ఇట్లా లేదు కాబట్టి దీనికి అర్థం ఇది కాదు అంటే లాలో దాని అర్థం మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే
ఎప్పుడైతే మనము లాయర్ దగ్గరికి పోతే వాళ్ళు టైప్ చేసే విధానం కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నలు కావచ్చు, చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనం అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయం. సో, ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటది. దీనివల్ల వచ్చిన ఏదైనా ప్రాబ్లమ్ మీరిప్పుడు ఈ 9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చూసుంటారు కదా! ఎనీ ప్రాబ్లమ్ టు జస్ట్ టు అండర్‌స్టాండ్ అంతే. ఏదైనా ఒక కంపెనీకి మేము అడ్వైజరీగా ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళు చేసే డ్రాఫ్టింగ్‌లో హ్మ్. మా ఎక్స్‌పర్టైజ్ అనేది 100% ఉండాలి. హ్మ్. ఉంటే సొసైటీలో ఇష్యూస్ అనేది తక్కువైతాయి. ఓకే. ఇద్దరికి న్యూట్రల్‌గా ఉంటుంది. చట్టంలో ఏవైతే ఉంటాయో చట్టానికి లోబడి హ్మ్. అగ్రీమెంట్స్ రాస్తాము. హ్మ్. సో, మీకు బెనిఫిటా, మాకు బెనిఫిటా కాదు. హ్మ్. లా ఎలా చెప్తుంది, లా ప్రకారం వెట్టింగ్ అవుతే ఇద్దరు సేఫ్టీగా ఉంటారు. ఓకే. ఓకే. అండ్ ఈ మధ్య నేను ఇంకొకటి బాగా వింటున్నా ఏందంటే, స్పోర్ట్స్‌లో గూడా లీగల్ అడ్వైజర్స్ అనేది ఇంపార్టెంట్. అంటే స్పోర్ట్స్ మెన్స్‌కి, లీగల్ అడ్వైస్‌కి నాకెక్కడ సంబంధం కనిపిస్తలే. బట్ ఈ మధ్య అది గూడా ఇనిపిస్తుంది. ఇది నిజమా? యెస్ మేడం. అబ్సల్యూట్‌లీ. హ్మ్. ఎందుకంటే స్పోర్ట్స్ పట్ల అవేర్‌నెస్ చాలా పెరిగిపోయింది. యెస్. హెల్త్‌కి అందరూ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని హెల్తీ విషయంలో ఇంతకుముందులాగా లేకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్‌గా వాళ్ళని డెవలప్‌మెంట్‌కి తీసుకెళ్తున్నారు. స్పోర్ట్స్ హ్మ్. యాక్టివిటీలో జాయిన్ చేస్తా ఉన్నారు. హ్మ్. సో, ఏ మంత్, ఏ సెకండ్ ఎవరు స్పోర్ట్స్ స్టార్ అవుతున్నారో, ఇండియా ఇస్ సచ్ ఎ టాలెంటెడ్ కంట్రీ. అవును. మన దేశంలో ఎంతోమంది యూత్ ఉన్నారు. హ్మ్. సో, ఏ రోజు ఎవరు తారలాగా మెరుస్తున్నారో మనకి తెలియట్లేదు. యూ ఎంజాయ్ ద సెలబ్రిటీ మోడ్. హ్మ్. బట్ ఎవ్వరికి కూడా మీరిచ్చే డాక్యుమెంట్స్ సైన్ చేపించుకుంటారు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అంటే. హ్మ్. హ్మ్. సో, అది మీరు లాయర్ అడ్వైస్ లేకుండా ఎక్కడా సైన్ పెట్టొద్దు వాళ్ళు. యాహ్! దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఓకే. లాక్ అయిపోతారు. యెస్. యెస్. కంపెనీలు నిజంగా వాళ్ళని ఇది చాలా పెద్ద నష్టమే చూడాల్సొస్తది. ఇలాంటి యాహ్! పరిస్థితుల్లో ఒకవేళ అడ్వకేట్ అడ్వైస్ లేకపోయి ఉంటే నిజంగా చాలా నష్టం జరుగుతది. అండ్ మూవింగ్ టు ప్రీ మ్యారిటల్ అడ్వైస్ ఆర్ కౌన్సెలింగ్ ఈ మధ్య యెస్. ఇది బాగా వినబడుతుంది మన దగ్గర. ఇంతకుముందు పెళ్లి అంటే ఓన్లీ 2 ఫ్యామిలీలు, ఇద్దరు వ్యక్తులు. బట్ యెస్. ఇప్పుడు అట్లా కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇంకో అడ్వకేట్ ఉండాల్సిందే. 100%. సో, ఇది కూడా బాగా ఎక్కువైంది. యెస్ మేడం. ఎంత ఇంపార్టెంట్ అంటారు పెళ్ళికి ముందు? చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు పెళ్ళైన తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చి ఫస్ట్ కోర్టుకెళ్తే కోర్టు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్‌కి రిఫర్ చేస్తారు. యెస్. పోలీస్ స్టేషన్‌కెళ్తే పోలీసోళ్ళు కూడా కౌన్సిలింగ్‌కి రిఫర్ చేస్తా ఉంటారు. హ్మ్. ఆ కౌన్సిలింగ్ ఏదో హ్మ్. పేరెంట్స్ ఇద్దరి తరపున పేరెంట్స్ బాధ్యత తీసుకొని హ్మ్. పెళ్ళికి ముందు పంపిస్తే హ్మ్. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, హ్మ్. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, హ్మ్. రేపొద్దున వచ్చే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గించుకోవచ్చు. Yeah. ఏదో కౌన్సిలింగ్ తీసుకున్నంత మాత్రాన విడిపోరా అంటే విడిపోతారు, కలిసి ఉంటారని మన చేతిలో లేదు. Hmm. కాకపోతే విడిపోకుండా Percentage. హ్యాపీగా ఉండాలని చెప్పడమే మా బాధ్యత. అండ్ ఈ పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా ఒకటి ఉంటుంది కదా! ఎస్. అంటే ఇది దేనికోసం మరి? పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటే అమ్మాయి వేరే ఫ్యామిలీలో నుంచి వస్తుంది, అబ్బాయి వేరే ఫ్యామిలీలో నుంచి వస్తున్నారు, ఇద్దరు ఎక్కడి నుంచో వచ్చి ఒక దగ్గర కలుస్తారు. హ్మ్. కలిసినప్పుడు పెళ్ళికి ముందు అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే ఇంట్లో వాళ్ళు తీసుకుంటారు. సో, పెళ్ళైన తర్వాత ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళిద్దరే తీసుకోవాలి. యెస్. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూర్చొని దానికో సొల్యూషన్ ఆలోచిస్తే Hmm. అసలు సూపర్‌గా ఉంటుంది. Yeah. ఆ సొల్యూషన్స్ ఎలా ఆలోచించాలి, ఈ గొడవలను ఎలా మినిమైజ్ చేసుకోవాలి అన్నదే పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్. ఒక ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు ఒక్క దగ్గర కలిసి బతకడానికి కూడా అండర్‌స్టాండింగ్ ఉండాల. సో, అండర్‌స్టాండింగ్ కోసము వాళ్ళిద్దరూ కలిసి నడవడానికి కావాల్సిన ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో దాంట్లో ఈవెన్నట్టు. సో, విడిపోకుండా ఉండడానికి, మంచి పేరెంట్స్ అవ్వడానికి, మంచి భార్యాభర్తలు అవ్వడానికి. దిస్ అ గుడ్ థింగ్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! బట్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇవన్నిటికీ లీగల్ అడ్వైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం అర్థమవుతుంది. బట్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు కూడా లీగల్ అడ్వైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. చాలామంది పోలీసులు ఇచ్చే కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే రిసీవింగ్ కావచ్చు, ఎవరైతే ఆల్రెడీ ప్రాబ్లమ్‌తోనే వస్తారు పాపం వాళ్ళు అక్కడికి. సో, వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఫైల్ చేసే ఏవైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో అవి కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంత లీగల్ అడ్వైస్ అవసరమేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? లేదు 100% పోలీసోళ్ళు వాళ్ళు తీసుకునే ట్రైనింగ్‌లో లా అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. హ్మ్. సో, ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా ఇంతకు ముందులాగా లేదు. చాలా డెవలప్ అయింది. స్టిల్ ఎక్కడో ఒక ఎర్రర్స్ జరుగుతాయి కాదనను. సో, బట్ ఎనీవేస్ తప్పుని తప్పులాగే మేము చెప్తాం. రైట్‌ని రైట్ లాగే చెప్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని తెలుసుకొని హ్మ్. ఇప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేశావు? నేనేం తప్పు చేశానని అడిగిన రోజు దేనికోసం పిలుస్తున్నారో నాకు తెలీదు. అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? నిజంగా మీకు తెలియకుండా మీరు ఏదైనా క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారేమో. అది ఆ సొల్యూషన్‌ని బట్టి 100% మీరు
మీ ఎంచుకున్న అడ్వకేట్ అనే అతను మీకు సొల్యూషన్ ఇచ్చి మిమ్మల్ని ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి తీసుకొస్తారు. ఓకే. ఫైనల్లీ ఐ హావ్ అ లాస్ట్ క్వెషన్ ఒకటి. ఏంది అనంటే నవ్ డేస్ కాలేజెస్‌లో, స్కూల్స్‌లో చాలా క్రైమ్ స్టోరీస్ వింటున్నాం మనం. దానికి ఏదైనా కారణం గావచ్చు. బట్ అల్టిమేట్‌గా ఒక ప్రాణ నష్టమో, లేకపోతే ఒక పిల్లోడి జీవితమో నాశనమైనప్పుడు అప్పుడు మనము ఇమ్మీడియేట్‌గా ఒక జడ్జ్‌మెంట్‌కొస్తాం. ఇక్కడ బాధ్యత వాళ్ళది. ఎందుకంటే అది రెసిడెన్షియల్ స్కూల్ లేదా రెసిడెన్షియల్ కాలేజ్. సో, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేకపోతే ఇంకో వైపు అసలు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాళ్ళు తీసుకపోయి ఆడ ఇడిసేసిర్రంటే చూసుకోలేదు మళ్ళా. సో, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, ఎగ్జాక్ట్‌లీ. ఈ లెక్కన ఒక కాలేజ్‌కి గాని, ఒక కార్పొరేట్ కాలేజ్‌కి గాని, స్కూల్స్‌కి గాని లీగల్ అడ్వైస్ అనేది ఇంపార్టెంట్ అంటారా? ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది ఒకవేళ లీగల్ అడ్వైజర్స్‌ని పెట్టుకోకపోతే? ఎడ్యుకేషన్ అనేది యాహ్! ప్రతి ఒక్కళ్ళ ఫండమెంటల్ రైట్ అది. యెస్. అది మన హక్కు. ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చేసరికి స్టూడెంట్ మీద బాగా అగ్రెసివ్‌గా వెళ్ళిపోయి మోస్ట్‌లీ రెసిడెన్షియల్‌లో యాహ్! ఇంకా వీడి పేరెంట్స్‌కి ఓ 2 నెలల తర్వాత చెప్తాడు కదా అని కొన్ని ట్రీట్మెంట్స్ జరుగుతా ఉంటాయి. హ్మ్. బట్ ప్రతి ఒక్క స్కూలు, కాలేజ్ కూడా మానిటర్ చేసి ఒక అడ్వైజరీ గ్రూప్‌ని పెట్టి, డిసిప్లినరీ కమిటీని పెట్టి, అందులో ఒక లాయర్‌ని పెట్టుకుంటే స్టూడెంట్స్‌కి కూడా మంత్లీ ఒక సెమినార్ ఎగ్జాక్ట్‌లీ. భయం గూడా ఉంటది స్టూడెంట్స్‌కి బేసిక్‌గా. భయం కూడా ఉంటది. ఏదైనా అసలు చేయాలంటే. డిసిప్లినరీ కమిటీలో ఏముంటాయి? సో, ఇటు టీచర్స్‌కి గాని, అక్కడున్న ప్రొఫెసర్స్‌కి, టీచర్స్‌కి గాని, ఇటు స్టూడెంట్స్‌కి గాని మీ యొక్క కౌన్సెలింగ్ అనేది ఉండాలి అని అంటారు డెఫినెట్‌గా. 100% చట్టం ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన రోజు తప్పులు జరగటం అనేది మినిమైజ్ అయిపోతది. సో, అలా టీచర్‌కి తెలియాలి, స్టూడెంట్‌కి తెలియాలి. సో, యెస్. ఇద్దరు బాధ్యత ఇద్దరు తెలుసుకున్నప్పుడు, చట్టం మీద నాలెడ్జ్ వచ్చినప్పుడు ఎవరు తప్పు చేయాలన్నా భయపడతారు. అబ్సల్యూట్‌లీ. బట్ నిజంగా ఫస్ట్ నేను కూసున్నా కొన్ని ప్రశ్నలతోని బ్రెయిన్‌ల. బట్ ఇప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది ఏంది అనంటే మధ్యల అడ్వకేట్, ఈ లీగల్ అడ్వైస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఏ పని చేయాలనుకున్నా. మనం చేసే పని పైనే కాన్సంట్రేషన్ ఉంటది పొద్దంతా మనకి. బట్ దాంట్లో వచ్చే ఏవైతే కొన్ని ఆటుపాట్లుంటాయో వాటిలల్లా ఎప్పుడైతే ఒక అడ్వకేట్ ఇన్వాల్వ్ అయితారో ఈజీగా సాల్వ్ అయితాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ ముందు నుంచే ఇన్వాల్వ్ అయితే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఉంటది. రాదు అని చెప్పడానికి లేదు. బట్ రాకుండా ఉండే అవకాశం ఉంటది. చాలా స్మూత్‌గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటది అన్న విషయం నాకు అర్థమైంది. అండ్ మీరు కూడా లైక్ ట్రిపుల్ ఎస్‌పీ లా అసోసియేట్స్ ఏదైతే మీ కంపెనీ ఉందో దీంట్లో చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ లాయర్సు, రిటైర్డ్ జడ్జ్‌లు వీళ్ళందరూ గూడా ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి అంటే ఒక టిపికల్ ఇష్యూ వచ్చినా, ఏం చేయాలనో అర్థం గాని పరిస్థితులు ఇరుక్కున్నా గూడా సాల్వ్ చేయగలిగే కెపాసిటీ మీకుంది అన్న విషయము నాకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ వెబ్‌సైట్‌లో గాని, లేకపోతే మన ఇంటర్వ్యూస్‌లో గాని, లేకపోతే వీళ్ళ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ట్రిపుల్ ఎస్‌పీ లా అసోసియేట్స్ వాళ్ళ నంబర్స్‌ని మేము స్క్రీన్ పైన ప్లే చేస్తా ఉంటాము. సో, వాళ్ళకే మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అండ్ వీళ్ళ ఆఫీస్ గూడా ఉంది. సార్ మీ ఆఫీస్ ఎక్కడ? బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 అండి. ఓకే. పార్క్ హయాత్ బిహైండ్ ద పార్క్ హయాత్ వెనకాల సైడ్ సాగర్ సొసైటీ ఓకే. ఉంటుంది. యాహ్! వెరీ ఈజీ సో టు దే కెన్ కమ్ సో నియర్ బై బస్ స్టాండ్ జస్ట్ యాహ్! 150 గూగుల్ మీటర్స్ మ్యాప్స్‌లో మేము ఒకవేళ ఇది కొడితే వచ్చేస్తది గదా! వచ్చేస్తుంది. సో, ఒకవేళ మీరు ఎవరినైనా కలవాలి డైరెక్ట్‌గా మీకున్న ఇష్యూని ఎక్స్‌ప్రెస్ చేయాలి. లేకపోతే మీరేదైనా కంపెనీయో, ఇంకో పనో స్టార్ట్ చేస్తున్నారు అనంటే వీళ్ళ అడ్వైస్ కావాలనుకుంటే డెఫినిట్‌గా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి పోయి మీరు వాళ్ళతోని మాట్లాడుకొని మీ పనంతా గూడా సక్రమంగా చేసుకోవచ్చన్నట్టు. సో, నిజంగా సార్ మీరొచ్చి నాకు గూడా కొంచెం నాలెడ్జ్ షేర్ చేసిర్రు. దానికి థాంక్స్ ఎ లాట్. అండ్ తప్పకుండా మళ్ళా కలుద్దాం. ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడేటివి ఉన్నాయి. ఎండ్‌లెస్ టాపిక్ ఇది. థాంక్స్ ఎ లాట్.